Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సోషల్ మీడియాలో ఎవరు ఎందుకు ఏ టైంకి ఎందుకు ఫేమస్ అవుతున్నారు అనేది ఆన్సర్ లేని క్వశ్చన్గా మారింది. ఒక టైంలో కుర్చీ తాత, మరొక టైంలో అగ్గిపెట్టి మచ్చ, మరొక టైంలో ఇంకొకరు. సో ఇలా ఫేమస్ అవుతున్న క్రమంలోనే కుమారి ఆంటీ కూడా ఫేమస్ అయింది. ఆ ఫేమస్ అవుతున్న టైంలోనే ఆవిడ్ని టార్గెట్ చేసో లేదు యాదృచ్ఛికంగాను మాట్లాడి తన మాటల ద్వారా ఫేమస్ అయ్యారు ప్రేమ్ అలియాస్ బెగ్గర్గా. యూట్యూబర్లో సంచలనం క్రియేట్ చేస్తున్నారు తన వీడియోస్తో, తన మాటలతో, తన బిహేవియర్తో, తన హోమ్ టూర్స్తో. సో ఈరోజు మనం ఆయన దగ్గరికి వచ్చాం. సో ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, అసలు అతని ఇక్కడ ఎందుకు ఉన్నారు అనేది మన వ్యూవర్స్కి చెప్పబోతున్నాం. సో హాయ్ ప్రేమన్న. ద్విజ ఏనన్నా? ద్విజ. అది మీ సర్నేమా ఏంటి? ఇప్పుడు ఫైనల్గా అదే నేమ్. ఇక బెగ్గర్ నా ఇంటి పేరు కాదు. అవును. ప్రేమ్ పి సతీష్ నా ఫుల్ నేమ్ కాదు. నేను పుట్టుకతోటి వచ్చిన పేరు కాదు. ఓకే, మరి ఎలా వచ్చింది ఆ పేరు? ఇప్పుడు అవన్నీ ఇంపార్టెంట్ కదా అని చెప్పేసాం, డిస్కషన్ అయింది. దానివల్ల ప్రపంచానికి ఏమీ ఉపయోగం లేదు. ఓకే, నాకు నచ్చిన పేరు నాకు నచ్చినప్పుడు పెట్టుకుంటా, అది ఇష్యూ కాదు. దాని లీగాలిటీస్ నేను చూసుకుంటా. ఓకే, దానివల్ల ఉపయోగం లేదు. నా పాస్ట్ లైఫ్, నా లైఫ్ స్టైల్ వల్ల గట్టిగా చెప్పాలంటే నాకే సరిగా వర్కౌట్ అయినప్పుడు జనాలు తెలుసుకొని ఏం చెప్తారు. సో వర్కౌట్ అవని విషయాలను ట్రాష్ చేయాలి కదా, రిజెక్ట్ చేయాలి కదా. సో అది రిజెక్ట్ చేస్తే కొత్త లైఫ్ మూవ్ అవడానికి. ఏంటిది ఈ టోన్ అనేది రామ్ గోపాల్ వర్మని ఫాలో అవుతున్నలాగా ఉంది. అవునా? మేబీ నాకు తెలీదు. వర్మ గారి నాకు వచ్చిన భాష ఇది. ఓకే, నేను నేర్చుకుంది అది. మేబీ ఆయన విజయవాడ, నాది గుంటూరు పక్కన మేబీ కొంచెం కామన్ ఎక్స్పీరియన్సెస్, కామన్ ఐ డోంట్ నో. సో యూ డోంట్ ఫాలో కాన్షియస్గా రామ్ గోపాల్ వర్మ లాగా మాట్లాడాలి అని ఎప్పుడు ప్లాన్ చేయాలి. కాన్షియస్గా ఇట్లాగే బిహేవ్ చేయాలి ప్లాన్ చేయాలి. ఓకే, ఏమో కొన్ని కోఇన్సిడెన్సెస్ ఉంటే మేబీ సమ్ ఇన్ఫ్లుయెన్స్, ఐ డోంట్ నో, బట్ ఇట్స్ నాట్ ఎ కాన్షియస్ ఎఫర్ట్. హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ మీకు నచ్చిన రిలీజన్ ఏంటి? రిలీజియన్ హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ. అంటే ఎవరికి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు, ఎవరికి నచ్చింది వాళ్ళు అదే ఫైనల్ నిజం అని చెప్పేసి, అంతేనా? అవును. నాకు తెలిసి హిందూయిజం, హిందూ పదం నాకు తెలిసినంత వరకు అబద్ధం, కల్పితమా? హిందూయిజం సనాతన ధర్మం ఒరిజినల్, హిందూయిజం పైరేటెడ్ వర్షన్ ఆఫ్ ఒరిజినల్ కాపీ. దాంట్లో అక్కడ 4 పాయింట్లు, ఇక్కడ 4 పాయింట్లు వేసి ఎవరికి నచ్చిన వాళ్ళు ఎవరు ట్రాన్స్లేషన్స్ వాళ్ళు చేసుకున్నారు కాబట్టి 144 రెజల్యూషన్ అయింది నాకు తెలిసినంత వరకు. ఓకే, మీ కళ్ళు మీరు కవర్ చేయడానికి స్పెట్స్ పెట్టినట్లా ఉన్నారు. అవును. ఓకే, నాకు భయం, కెమెరాలో చూడాలంటే నాకు భయం. అదేంటి, మీరు ఒక కెమెరామ్యాన్గా ఉండి అన్ని మూవీస్ చేసి మీరు భయపడడం ఏంటి? అవును, నువ్వంటే భయం వస్తుంది నాకు. నీ కళ్ళు చూస్తుంటే నాకు భయం వస్తుంది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుందన్న. మీరు బాబ్ మ్యార్లీని ఫాలో అవుతున్నారా? అంటే ఎలాగ? మీరు బాబ్ మ్యార్లీ ఫాలో అవుతున్నారా లేదా ఉపేంద్రని ఫాలో అవుతున్నారా? మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మీ హెయిర్ స్టైల్ కానీ? నా థాట్స్ నేను ఫాలో అవుతున్నా. ఓకే, బాబ్ మార్లీలో ఏ విషయం, ఏ ఆస్పెక్ట్? సింగింగ్ ఆస్పెక్ట్, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, హెయిర్ స్టైల్ కానీ? నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్. జుట్టు పెరిగితే దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలని జుట్టు పెంచుకోవడం తెలుస్తుంది. ఓకే, వాళ్ళు స్టైల్గా ఉన్నారు అని చెప్పి మనం పులిని చూసి వాతలు పెట్టుకునే నక్క టైప్ కాదు మనం. ఓకే, మీరు డ్రగ్ అడిక్టెడా? ఏం డ్రగ్ అంటే ఏం ఏం అడిక్షన్? ఓకే, డ్రగ్ అడిక్టెడా కాదా? ఎలా, దేనికి? ఏ డ్రగ్ మీన్స్ డ్రగ్స్ మార్కెట్లో చాలా ఉంటాయి కదా. ఏంటి చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్లో ఎస్పెషల్లీ దొరుకుతున్న డ్రగ్స్ పేరుకి ఊహకి అందని రీతిలో ఉన్నాయి. సో చెప్పండి, ఓకే అంటే పేర్లు చెప్పండి. కొకైన్, హెరాయిన్ ఇలాంటివి ఏమైనా వాడారా మీరు లైఫ్లో వాడారా లేదా? అడిక్షన్ అని వేరే విషయాలు కదా. వాడారా? ఓకే, వాడారా అంటే మీకు ఏం ఆన్సర్ కావాలి? మీరు వాడారా లేదా డ్రగ్స్? వాడారా లేదా అంటే దానికి అర్థం కాలే నాకు. మీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా ప్రీవియస్ డేస్ లో మీ లైఫ్ స్టైల్లో? ఇప్పుడు ఏంటి, నువ్వు పోలీస్ ఆఫీసర్వా? లేదు. నా మీద ఏమైనా కేసు ఉందా? లేదు. ఏది పడితే అది అలిగేషన్ చేసి ఇప్పుడు న్యూక్లియర్ బాంబు వెళ్ళింది నువ్వు చెప్పు అంటే ఏం చెప్తాను నేను? సునామీ వచ్చింది, కరోనా వచ్చింది, చెప్పు అంటే ఏం చెప్తాను నేను? నాకు సంబంధం లేని విషయాలు, నా పైన అనవసరమైన అలిగేషన్స్, ఏది పడితే ఏది నేను అగ్గిపెట్టి వచ్చాను అంటే వాళ్ళని ఎవరిని డిగ్రేడ్ చేయడం నా ఉద్దేశం కాదు. నేను ట్రోల్ మెటీరియల్ కాదు బ్రో బేసికలీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.